చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప నూనె ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారండి. రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటాం. కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం. కొవ్వు అవశేషాలు లేవని సిబిఐ రిపోర్టులో తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో 600 పేజీల ఛార్జిషీట్ కోర్టుకు సిబిఐ సమర్పించింది. నువ్వు చేసిన పని సామాన్యం కాదు, భయంకరమైన అసత్యం. ఈ అసత్యంతో విష్ణువునే మోసగిద్దాం అనుకుంటావా? ఇది వెలుగులేకి వచ్చిందంటే కూడా ఇవన్నీ కూడా వెలుగులేకి వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు. చేయని తప్పుకు మీ అందరి ప్రభువులందరితో నేను ఇలా అనిపించుకోవాలంటే నాకెలా ఉంటుంది?